హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే హౌ టు పాస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ R22 వాళ్ళకి అండ్ ఈవెన్ R16 అండ్ R22 డిఎస్డి కావచ్చు, డిఎల్డి కావచ్చు అండ్ ఎస్టిఎల్డి ఉన్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ కంటెంట్ హౌ టు పాస్ ది యూనిట్ 3. యాక్చువల్గా ఏంటి అని అంటే నేను మధ్యలో డిఎల్డి వాళ్ళకు కూడా చెప్తాను. డిఎల్డి వాళ్ళకు ఒక టాపిక్ ఎక్స్ట్రా ఉంది, అది ఎక్కడ అడుగుతారో చెప్తానండి. బట్ షార్ట్ దిస్ ఇస్ ఆల్ అందరికీ సేమ్ అండి. మన దగ్గర ఉన్నటువంటి ప్రీవియస్ రెగ్యులేషన్లో ఉన్నటువంటి సేమ్ సిలబస్ మీకు చెప్పాను కదా, సబ్జెక్ట్ మార్చారని. అందులో ఉన్న నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్లో నుంచి తీసుకున్నటువంటి షార్ట్ బిట్స్ వాళ్ళకైతే 2 and 3 మార్క్స్కి అడిగారు, మీకు 1 మార్క్స్కి అడుగుతారంటే ఇంతకంటే సింపుల్గానే అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ ప్లేలిస్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిఈ అందరికీ ఆ కంటెంట్ అవైలబుల్ ఉంది, రమారెడ్డి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అండ్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి ముందర 3 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. కంపరేటర్ గురించి, వాట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ కంపరేటర్ అంటే ఏంటిది, అండ్ మల్టీప్లెక్సర్లో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ చేశాను, ఇది చాలా సార్లు రిపీట్ అయ్యింది. ఇక్కడ లాంగ్లో చెప్తాను అదేంటో చూడండి అమ్మ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంప్లిమెంట్ 2 ఇన్పుట్ నాండ్ గేట్స్ 2 to 1 మల్టీప్లెక్సర్. ఏం లేదండి, 2 to 1 మల్టీప్లెక్సర్ని మీరు డిజైన్ చేయండి. మల్టీప్లెక్సర్ మీద మీరు ఏంటి అని అంటే, ఇదంటే వాళ్ళకంటే 2 మార్క్స్కి అడిగారు. మీరు డిఫైన్ ద మల్టీప్లెక్సర్ అని అడుగుతారు. డిఫైన్ 2/1 మల్టీప్లెక్సర్ బ్లాక్ డయాగ్రామ్ అని అడగొచ్చు, లేదా మల్టీప్లెక్సర్ యొక్క 4/1 మల్టీప్లెక్సర్ అడగొచ్చు. ఓకే, 8/1 మల్టీప్లెక్సర్. ఓకే, వాటి గురించి అడుగుతారు. అప్పుడు ఇండివిజువల్గా మీకు లాజిక్, బ్లాక్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్, లాజికల్ సర్క్యూట్ అనేది వచ్చి ఉండాలి. ఓకే, అండ్ డ్రా ద 4/2 ఎన్కోడర్ అంటే 4/2 ఎన్కోడర్కి లాజిక్ డయాగ్రామ్ వేయమంటున్నారు. అండ్ రైట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద హాఫ్ యాడర్ కావచ్చు, ఫుల్ యాడర్ కావచ్చు, హాఫ్ సబ్ట్రాక్టర్ అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్. అది మీ సిలబస్లో ఉందో నాకు కమెంట్ చేయండి. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు, బట్ నేను చెప్తున్నా, ప్రిపేర్ అవ్వండి. అండ్ డిజైన్ హాఫ్ సబ్ట్రాక్టర్. అండ్ నెక్స్ట్ వన్, డ్రా ద లాజికల్ సర్క్యూట్ ఆఫ్ ద ఫుల్ యాడర్, ఇట్స్ ట్రూత్ టేబుల్. మనకి ఫుల్ యాడర్ చెప్పినప్పుడు దాని ట్రూత్ టేబుల్ చెప్పాను, లేదా ఈవెన్ ఫుల్ యాడర్ని నాండ్ గేట్ నుంచి కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని కూడా చెప్పాను. ఆ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయిందండి. అండ్ రైట్ ద ఫంక్షన్స్ ఆఫ్ డీకోడర్ అండ్ మల్టీప్లెక్సర్. నేను చెప్పాను మల్టీప్లెక్సర్ డీకోడర్కి చెప్పాను కదా, 2n/1 ఉంటే ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, రైట్? అది మన ఫంక్షన్స్ ఆఫ్ డీకోడర్, మల్టీప్లెక్సర్. ఓకే, వాటికి మీకు తెలిసి ఉండాలి మల్టీప్లెక్సర్లో ఏంటి, డీకోడర్లో ఏంటి, ఎన్కోడర్లో ఏంటి అని. ఓకే, అండ్ డిఫైన్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్, గివ్ ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్. కాంబినేషనల్ సర్క్యూట్కి బ్లాక్ డయాగ్రామ్ వేయమని అంటున్నారు. ఇదే మనకి లాంగ్లో చాలాసార్లు రైట్ ద స్టెప్స్ ఆఫ్ ద కాంబినేషనల్ సర్క్యూట్ అది అడిగారు, లాంగ్లో కూడా అడిగారు. డిఫైన్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్, ఇది బ్లాక్ డయాగ్రామ్తో పాటు ట్రూత్ టేబుల్ అడిగితే రాయండి. రైట్ షార్ట్ నోట్స్ ఆఫ్ ప్రయారిటీ ఎన్కోడర్ గురించి షార్ట్ నోట్స్ అడుగుతున్నారు. డిఫరెన్స్ బిట్వీన్ మల్టీప్లెక్సర్ అండ్ డీకోడర్స్, అసలు మల్టీప్లెక్సర్ ఏంటిది, డీకోడర్ ఏంటిది, ఇక్కడ ఇన్పుట్ ఏంటిది, అక్కడ ఇన్పుట్ ఏంటిది, ఇక్కడ అవుట్పుట్ ఏంటి, అక్కడ అవుట్పుట్ ఏంటి, ఇక్కడ ఎన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయి, అక్కడ ఎన్ని ఉంటాయి, అదంతా రాయాలి. అండ్ డ్రా ద డయాగ్రామ్ ఫర్ 4-bit ప్యారలల్ యాడర్ సబ్ట్రాక్టర్. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ అంటే ఏంటిది, రైట్? 1-bit మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ బ్లాక్ డయాగ్రామ్ అని అడగచ్చు, 2-bit కంపారేటర్ మ్యాగ్నిట్యూడ్ బ్లాక్ డయాగ్రామ్ అని అడగొచ్చు, లేదా దాని ట్రూత్ టేబుల్ అడగొచ్చు, దాన్ని సర్క్యూట్ కూడా అడగొచ్చు. లాంగ్ షార్ట్ బోత్లో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రైట్ ద ట్రూత్ టేబుల్ ఫర్ 1-bit కంపారేటర్ అండ్ ట్రూత్ టేబుల్ ఫర్ 18/1 మల్టీప్లెక్సర్. ఈ విధంగా అడుగుతారు. అంటే దీనికి మీరు చేయాల్సిందల్లా మన ప్లేలిస్ట్లో నేను టాపిక్ వైజ్ క్లియర్గా ఇచ్చాను. ఈ రోజు వరకు కూడా దీనికి కావాల్సినటువంటి కంటెంట్ని పోస్ట్ చేశాను, మీ అందరికీ ఫ్రీగా ఉంది. దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. చాలా ఈజీగా చెప్పాను, ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. షూర్ షార్ట్ ఏంటి అంటే ఒకటండి, ఇవి మొత్తం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి. బట్ డిఎల్డి R22 వాళ్ళకు ఉంటే ప్రిపేర్ అవ్వండి. బట్ డిఎల్డి R16 వాళ్ళకి మాత్రం ఒక్క టాపిక్ ఎక్స్ట్రా ఉంది, లాస్ట్లో చెప్తాను. కంపల్సరీ మీరు ఇది బైనరీ యాడర్, బైనరీ సబ్ట్రాక్టర్, హాఫ్ ఆర్డర్, ఫుల్ యాడర్ నుంచి షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. బైనరీ యాడర్, బైనరీ సబ్ట్రాక్టర్, హాఫ్ ఆర్డర్, ఫుల్ యాడర్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాడర్, అవన్నీ ఉన్నాయి కదా, అదంతా చదివితే ఒక 5 మార్క్స్ వస్తుంది. అండ్ మల్టీప్లెక్సర్ గురించి మీరు బాగా పర్ఫెక్ట్ ఉండండి, డామ్ షూర్ 100% క్వశ్చన్ వస్తుంది. మల్టీప్లెక్సర్ అంటే ఏంటిది, డిఫైన్ ఏ మల్టీప్లెక్సర్. అండ్ ఒక క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిందండి, డిజైన్ 16/1 మల్టీప్లెక్సర్ యూజింగ్ 4/1 లేదా 8/1 యూజింగ్
4/1 లేదా 4/1 యూజింగ్ 2/1. నేను ఇది ఈరోజు పోస్ట్ చేశాను. చాలా చాలా క్లియర్‌గా చెప్పాను. అదొక్కటి చూస్తే మీరు ఏదిచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. లేదా 32/1 యూజింగ్ 4/1 లేదా 16/1 ఏదడిగినా పర్వాలేదు. ఈ హైయెస్ట్ వాల్యూని లోయెస్ట్ దాంతోని డివైడ్ చేస్తే ఫస్ట్ లెవెల్‌లో ఎన్ని కావాలి మనకు మల్టీప్లెక్స్, సెకండ్ లెవెల్‌లో ఎన్ని కావాలి, దాన్ని ఎలా చేయాలని చెప్పాను. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకే, బట్ ష్యూర్ క్వెషన్ వస్తుంది. అండ్ మాగ్నిట్యూడ్ కంపారేటర్ ఈజ్ ఆల్సో షూర్ షార్ట్ క్వెషన్. మాగ్నిట్యూడ్ కంపారేటర్ అంటే ఏంటిది, ఎందుకు వాడతాము, దాని బ్లాక్ డయాగ్రామ్ ఏంటిది అని అడుగుతారు. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఒకటి 1 బిట్ మాగ్నిట్యూడ్ కంపారేటర్ అండ్ 2 బిట్ అడుగుతారు అండ్ 4 బిట్ కూడా అడుగుతారు. ఓకే, దాని తర్వాత అండ్ ఈ డీకోడర్ ఎన్కోడర్ ప్రిపేర్ అయితే ఇంకొకటి హెచ్డిఎల్ అని ఒకటి లాస్ట్ టాపిక్ ఉంది. అది మల్టీప్లెక్సర్ ప్రక్కన యాడ్ చేసుకోండి అమ్మా. ఇది నేను చెప్పలేదు. రిమైనింగ్ ఆల్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు ఇవి దొరకట్లేదు అని అంటే చెప్పండి. ఈ యూనిట్కి సంబంధించి నేను స్పెషల్ ప్లేలిస్ట్ పెట్టడం జరుగుతుంది. బట్ అన్నీ ఒకటే దగ్గర యాడ్ చేసి ఇచ్చాను. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే 70 వీడియోస్ ఉన్నాయండి ఇందులో. ఇంకా రిమైనింగ్ కావాలంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎగ్జామ్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.